శ్రీకాంతం శాంతమింద్రో ఫలరుచిరతనం చంద్రబింబోపమానం నైరాస్యం సారసోరుషత సర్వభూషాభిరామం విప్రాణం వైద్యంత్యావశిత మనోహారి హారితచేరం నీలాద్రీశం భజేహం సహసహజం శ్రీ జగన్నాథదేవం జగన్నాథ మహాదేవం మమ సర్వార్థదాయకం భక్తార్తిహరణోపాయం వందే శ్రీ జగన్నాయకం. ఓం నమో జగన్నాథాయ. దాసనపేటలో వేయించేసినటువంటి శ్రీ జగన్నాథ స్వామి ఆలయం ఎంతో పురాతనమైంది. సుమారు 1000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నది అనమాట. పూర్వం రాజులు కట్టించినటువంటి 108 దేవస్థానాల్లో ఇది ఒకటి అనమాట. అయితే ఈ విశేషమైనటువంటి ఈ జగన్నాథ స్వామి వారి రథయాత్రలు ఏంటంటే పూర్వం గజపతి రాజులు, ఒరిస్సా రాజులు ఉన్నారు కదా, వీళ్ళు అందరూ కలిసి 1000 సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. ఈ జగన్నాథ స్వామి వారు ఏంటంటే జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి నాడు స్వామివారు పీఠం నుంచి శ్రీపీఠం నుంచి కిందకి వచ్చి ఇక్కడ ఉంటారు. జ్యేష్ఠ పౌర్ణమి నాడు అభిషేకం జరుగుతుంది. స్నానపూర్ణం కొత్త మండపంలో ఈసారి జరిపించడం జరిగింది అనమాట. ఆ అభిషేకం అయిన తర్వాత ఆయన యోగ దీక్షలోకి వెళ్ళిపోతారు. కొంతమంది ఏంటంటే ఒరిస్సా వాళ్ళు జ్వరం వచ్చింది, కాళ్ళు నొప్పి ఏవో అంటారు, అలాగే తలనొప్పి వచ్చిందని ఏమంటారు. అవి కాదు, ఆయన యోగ దీక్షలో ఉంటారన్నమాట. ఆ యోగ దీక్షలో ఉన్నప్పుడే స్వామివారికి అలంకరణ అది చేయడం జరుగుతుంది. అలంకరణ అయిన తర్వాత ఈరోజు స్వామివారిని లోపలికి తీసుకెళ్ళి విశేషంగా స్వామివారికి ఏంటంటే నూతన ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం, అలాగే విశేషణ పూజా పుణ్యావచనం అయిన తర్వాత స్వామివారికి అద్దంలో బింబ దర్శనం చూడడం జరుగుతుంది అనమాట. స్వామివారిని నేరుగా చూడకూడదు, ఆవును చూపించి ఆవున తర్వాత అద్దంలో కుంభం వేస్తాం. కుంభం వేసిన తర్వాత అద్దంలో అందరూ కూడా దర్శనం చేసుకొని అప్పుడు స్వామివారి తాలూకా దివ్యమంగళ స్వరూపాన్ని డైరెక్ట్గా అప్పుడు చూడడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా ఈరోజు స్వామివారికి నేత్రోత్సవం, దీన్నే నేత్రోత్సవ కార్యక్రమం అంటారు. ఈ నేత్రోత్సవ కార్యక్రమం ఇప్పుడు పూర్తయింది. ఇప్పుడు ఇంకో 10 గంటలో జగన్నాథ స్వామి వారి శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అనమాట. ఆ కళ్యాణ అనంతరం రక్షాబంధన మహోత్సవం కూడా ఉంటుంది. అంటే రథోత్సవానికి సిద్ధపరుస్తారు స్వామివారిని. రేపు ఉదయం 5 గంటల నుండి స్వామివారికి విశేష దర్శనాలు అభిషేకాల కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత 9:30 గంటలకు మహా నైవేద్యం విశేష పూజ అయిన తర్వాత స్వామివారిని మేళతాళాలతో రథం మీదకి తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడ రథం మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ రక్షాబంధనాలు చేయడం జరుగుతుంది. రక్షాబంధనాలు చేసిన తర్వాత సుమారు 11:30 ఆ టైంలో కుంభ వేసి రథచక్ర పూజ జరుగుతుంది. నవగ్రహాలు అష్టదీపాలు వేసి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కాపాడాలని మంత్రయుక్తంగా మనం అక్కడ పూజా కార్యక్రమం నిర్వహిస్తాం. నిర్వహించిన తర్వాత ఆ స్వామివారు అక్కడి నుంచి మేళతాళాలతో ఈ కోలాటం వాళ్ళతో అందరితో కూడా, మీ కోలాటం పేరేంటి? మారుతి. నవాపేట జంక్షన్ వరకు కూడా స్వామివారిని విశేషంగా ఎంతో ఆనందంగా జగన్నాథ స్వామి ఉత్సవాలు పూర్తి చేస్తాం అన్నమాట. పూర్తి చేసిన తర్వాత సుమారు 1 గంట ఆ ప్రాంతంలో అక్కడ చేరుకుంటాం. అక్కడి నుండి సాయంత్రం 7:30 గంటల వరకు కూడా భక్తులందరి కోసం, అంటే భక్తజనుడు, జగన్నాథ స్వామి అంటే భక్తజన ప్రియుడు కదా, అందుకోసం భక్తులందరికీ దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. ఆ తర్వాత ఇంద్రజుమ్న మహారాజు అనే మహారాజుకి ఇచ్చిన వర ప్రభావం వలన ఆయన ఈ 10 రోజులు కూడా ఇంద్రజుమ్న మందిరం అంటే గుండిచా మందిర్ అంట, ఆ గుండిచా మందిర్లో ఆయన ఉండడం జరుగుతుంది. అక్కడ ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా శాసనం పూజా కార్యక్రమాలు, తర్వాత బాలభోగం వినియోగం, తర్వాత 12 గంటలకు మధ్యాహ్నం 2 గంటలకు స్వామివారికి విశేషమైనటువంటి విష్ణు సహస్రనామ పారాయణ, జగన్నాథ స్వామి చరిత్ర, గోవింద నామస్మరణ అని భగవద్గీత పారాయణ, అది లలిత భక్త మండలి వాళ్ళచే జరిపించబడుతుంది అన్నమాట 4 గంటల వరకు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు సాంస్కృతిక ఉత్సవాలు. సాంస్కృతిక ఉత్సవాలు అంటే ఒకరోజు కోలాటం, ఒకరోజు భక్త మండలి వాళ్ళచే భజన కార్యక్రమం, 2-3 రోజులు అంటే వేద పారాయణ, అలాగే ఎవరైనా పాటలు పాడిన వాళ్ళు కానీ డ్యాన్సులు వేసే కానీ ఎవరు ఉంటే వాళ్ళకు కూడా ఒకరోజు అవకాశం కల్పిస్తూ ఈ 8 అక్కడ ఉన్నటువంటి 8 రోజులు కూడా విశేషంగా భక్తులందరికీ కూడా ఆ అవకాశం కల్పించి ఎంతో ఉత్సాహంగా కార్యక్రమాన్ని రథయాత్రని పూర్తి చేస్తూ మళ్ళీ తిరిగి 1వ తారీఖుని స్వామివారిని వెతుక్కుంటూ లక్ష్మీదేవికి చెప్పకుండా వెళ్ళిపోతారు. ఈయన గతంలో గజేంద్ర మోక్షంలో కూడా అలా జరిగింది. ఆ గజేంద్ర మోక్షంలో జరగడం వల్ల ఆ విధంగా జరిగింది కాబట్టి అమ్మవారిని వెతుక్కుంటూ అక్కడికి వెళ్తారు అన్నమాట. వెళ్తే విజయనగరంలో ఎక్కడికి వెళ్ళినా కనిపించారు జగన్నాథ స్వామి.
చూసి చూసి దాసంపేట వచ్చేసరికి దాసంపేట జంక్షన్లో స్వామివారు రథం కనిపించేసరికి స్వామివారు ఇక్కడ ఉన్నారని నెమ్మదిగా అక్కడికి నడుచుకుంటూ మామూలు కన్యగా తోటకూర అమ్ముకుంటూ మామూలు కన్యగా ఆవిడ అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. స్వామివారికి తెలుసు కదా జగన్నాథ స్వామివారు ఎలాంటి వాళ్ళు ఏమిటని. అమ్మో స్వామి వచ్చేస్తున్నారు కోపంగాను అని, లక్ష్మీదేవి వచ్చేస్తుంది కోపంగా అని చెప్పేసి ఆవిడ ఏం చేస్తారంటే వెంటనే తలుపులు వేసేస్తారు. అక్కడ తలుపులు వేసేస్తే అప్పుడు ఈ లక్ష్మీదేవి ప్రాధేయపడగా ఏంటి స్వామి చెప్పా చేయకుండా వచ్చేసారు, ఈ తర్వాత ఇలా జరిగింది ఏమిటంటే అప్పుడు స్వామివారు అక్కడ లక్ష్మీనారాయణ సంవాదం జరుగుతుంది. లక్ష్మీనారాయణ సంవాదంలో విశేషంగా అవతార రహస్యం, ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది ఏమిటి అవన్నీ కూడా పూర్తి వివరాలన్నీ కూడా సంవాదంలో చెప్పడం జరుగుతుంది అన్నమాట. లక్ష్మీదేవి 2 గంటలకు వెళ్తుంది ఆ రోజుని. లక్ష్మి చూసుకున్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వస్తూ రథాన్ని చూసి స్వామివారి రథం కదా అని చెప్పేసి అటుపక్క ఉన్నటువంటి రథాన్ని ఇటు దక్షిణ దిక్కుగా మార్చేసి అక్కడ ఉన్నటువంటి రథం తాలూకా శీలను విరిచేసి ఆవిడ ఇక్కడికి వచ్చేస్తారు. దాన్నే శీల విరుపోత్సవం అంటారు. ఆ తర్వాత చెప్పినటువంటి విషయాన్ని గమనిస్తూ వచ్చేస్తారు కదా అని ఆవిడ చక్కగా ఇక్కడికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఏకాదశి గడియల్లో అంటే దశమి నాడు అక్కడి నుంచి బయలుదేరుతారు. తొలి ఏకాదశి గడియల్లో స్వామివారి ఇక్కడికి వచ్చి పీఠ మీద అలంకారం చేసుకోవడం జరుగుతుంది. అయితే వచ్చినప్పుడు లక్ష్మీదేవి ఇక్కడ తలుపులు వేసేస్తుంది అనమాట. అప్పుడు ఆ స్వామివారికి ఆ విషయాన్ని అంతా చెప్పక జరిగిన తర్వాత అప్పుడు లక్ష్మీదేవి తలుపులు తీసి స్వామివారిని పీఠ మీద అలంకరించడానికి అవకాశం కల్పిస్తారు. తొలి ఏకాదశి విశేషంగా 25 రోజుల పాటు స్వామివారు ఆ దేవాలయాన్ని విడిచిపెట్టి దూరంగా ఉండడం వల్ల అలాగే శుద్ధ స్పర్శ అని రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి దానికి సంప్రోక్షణ కార్యక్రమాలు శాంతి హోమాలు చేస్తూ స్వామివారిని మళ్ళీ యథాస్థానం ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది అనమాట. అది దాన్నే మారు రథయాత్ర, ఆ రథ విశేష పూజా కార్యక్రమం అంటారు. ఆ కార్యక్రమంతో రథయాత్ర కార్యక్రమం పూర్తి చేయడం జరుగుతుంది. ఇది అందరూ భక్తులందరి సహకారంతో అందరూ కూడా ఇంత ముందులా కాకుండా ప్రతి ఒక్కరూ మా తరఫున మేము ఈ కార్యక్రమం చేస్తాం అని చెప్పేసి ఫలితాన్ని ఆశించకుండా చక్కగా మా అందరికీ సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అందరికీ కూడా ఆ జగన్నాథ స్వామి తరఫున ఆశీర్వచనాలు మీ అందరికీ అందజేస్తున్నాం. జై జగన్నాథ, జై జగన్నాథ.